అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో జరిగింది. వాళ్ళు పెద్దలు కుదిర్చే పెద్దలు కుదిర్చారు. పెళ్ళి కుదిరిపోయింది. ఇంకా ముహూర్తాలు పెట్టుకోలేదు. ఈలోపు గుడికి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళాడు. గుడికి తీసుకెళ్తానంటే ఈ పెద్దోళ్ళు ఎందుకు పంపించాలి చెప్పండి? తప్పే కదండి. పెళ్ళి అవ్వకుండా ఒక మగోడు కూడా పెళ్ళి కుదిరింది కదా అని ధీమాతో వాళ్ళు రేపు పొద్దున్న ఎలా ప్రవర్తింతారో అర్థం చేసుకోకుండా వీళ్ళు ఎందుకు అతను కూడా పంపించారు? అతను ఏదో ఉద్యోగం చేస్తున్నాడని ఆ ఎర్రలో పడిపోయారు. అతను ఎంతమందిని మాయ చేసుకుంటూ వస్తున్నాడో తెలీదు. పెద్దలు కుదిర్చేశారు, పెళ్ళి రెడీ అయిపోయారు, అన్నీ సిద్ధంగా ఉన్నారు. ఇంకా ముహూర్తం పెట్టుకోవాలి. ఈ లోపడు ఆడ అవసరం తీర్చుకుంటానికి వంక పెట్టి దేవుడి మీద వంక పెట్టాడు. గుడికి తీసుకెళ్తానండి అని చెప్పి తల్లిదండ్రులు ఖండించాలి కదండి. ఆడపిల్ల రేపొద్దున్న ఎడుతిరిగి ఎటొస్తుందో అని అనుకోకుండా వీళ్ళు ఈ రకంగా చేశారు. పంపించారు. పంపితే ఎప్పుడైనా ఇప్పుడు గుడికి వెళ్తే ఒక గంట, అరగంట, 2 గంటలు, 3 గంటలు తిరిగి వచ్చేస్తారు. అది కాకుండా నైట్ అంతా గుళ్ళోనే ఉండిపోతారండి. అది కూడా అర్థం చేసుకోరా? ఎంత చదువు లేని వాళ్ళైనా అర్థమైపోతుంది కదా. తీసుకెళ్ళాడు. ఆ నైట్ అంతా అక్కడ ఉంచుకున్నాడు. ఈ రూములు వేయనంట, అటువంటి రూములు ఉంటాయంట. ఆ రూములకి తీసుకెళ్ళాడు. తెల్లవారులు ఆడు ఇష్టం వచ్చినట్టు అమ్మాయితోటి ప్రవర్తించాడు. తెల్లారి పొద్దున్న తీసుకొచ్చి దేవెట్టేసి వెళ్ళిపోతే అమ్మాయి పరిస్థితి ఏంటో, ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో, ఏం బాధపడిందో పాపం. ఆ అమ్మాయి పరిస్థితి సావు దాకా వచ్చేసింది. అంటే తల్లిదండ్రులది కూడా తప్పు ఉందంటానండి నేను. నన్ను ఎవరేమనుకున్నా పర్వాలేదు, కానీ తల్లిదండ్రుల వల్ల కూడా తప్పు ఉంది. ఆ అమ్మాయి అంతటా అమ్మాయి వెళ్ళలేదు కదా. వీళ్ళు పంపించారు. మాట్లాడుకుంటున్నారు అనుకోండి, స్టార్టింగ్లు ఫోన్లోనూ మాట్లాడుకుంటున్నారు అనుకోండి. మాట్లాడుకున్నప్పుడు వెళ్ళొద్దంటే మానేస్తుంది కదా. వీళ్ళు వెళ్ళమని పంపించడం ఎందుకండి? ఇప్పుడు బిడ్డను కోల్పోయారు కదా. ఆడు బాగానే ఉంటాడు. ఆడు జైల్లోనో బయటో ఎక్కడో చోట ఉంటాడు. ఈ వరుసగా ఉన్నాయండి. కల్చర్ ఉండే కొలిది పాడు చేసేసుకుంటున్నారు. అసలు మన ప్రవర్తన ఏంటి, మనం ఏంటి కూడా అర్థం చేసుకోవట్లే. పెద్దోళ్ళు చక్కదిద్దవలసిన పెద్దోళ్ళు తప్పులు చేస్తున్నారు. తప్పేనండి, పెద్దోళ్ళదే తప్పు అంటాను నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు పెళ్లి కుదిరింది, పెళ్ళి అయ్యే వరకు ఎక్కడికి వద్దండి అంటే మానేస్తారు. ఎవరికోసం మానేస్తారండి? పెళ్ళి అయిన తర్వాత ఆడు ఇష్టం, పెళ్ళం కదా, ఎక్కడికి వెళ్ళినా వెళ్తారు వాళ్ళు. పెళ్ళి అవ్వకముందు తీసుకెళ్ళాడు, ఆడు కోరిక తీర్చుకుని తీసుకొచ్చి దేబెట్టేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఆడికి అవసరం లేదు. రేపు పొద్దున్న అడ్డం తిరిగినా తిరుగుతాడు. అమ్మాయి చనిపోయింది అనుకోండి, లేకపోతే అడ్డం తిరుగుతాడు. ఇలాంటి ఎన్ని చూడట్లేదు మనం. ఎప్పుడూ కూడా ఇదివరకు ఏం చేసేవారంటే పెళ్ళి కుదిరిన తర్వాత అసలు ఆ పిల్లకి ఆ పిల్లోడికి సంబంధమే ఉండేది కాదు. ఇప్పుడంటే ఫోన్లో మాట్లాడుకుంటున్నారు, కానీ అప్పుడులో ఫోన్లు లేనప్పుడు పెద్దోళ్ళు మళ్ళీ పెళ్లిపేటల మీదకు తీసుకెళ్ళి చూపింతేనే కానీ తెలిసేది కాదు. చూడటానికి రావాలనుకుంటే వాళ్ళ తోటికోడల్లో, లేకపోతే ఆడపడుసులో, లేకపోతే బావగారులో అలాంటి వాళ్ళు వచ్చి పిల్లని ఎప్పుడైనా చూడాలనుకున్నప్పుడు వచ్చేవారు. పిల్లోడు వచ్చేవాడు కాదు, పిల్ల అటు వెళ్ళేది కాదు. ఇప్పుడు ఇలాగ తగలాడబట్టి ఈ రకంగా అయిపోతుంది పరిస్థితులు. అది ఎవరు అర్థం చేసుకోవట్లేదండి.